ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. చిన్న పొలం మాత్రమే ఉండేది. వర్షాలు సరిగా పడకపోవటంతో పంటలు కూడా బాగా రావు. అయినా రామయ్య ఎంతో నిజాయితీగా జీవించేవాడు. రామయ్యకి 3 కుమార్తెలు. వాళ్ళంటే అతనికి ప్రాణం. కాని వాళ్ల పెళ్లిళ్ళు ఎలా చెయ్యాలా అని రాత్రింబవళ్లూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంట్లో తినడానికి కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు ఊరికి పెళ్లి ముసాయిదాదారుడు వచ్చాడు. రామయ్య, నీ అమ్మాయిలకి మంచి సంబంధాలు ఉన్నాయి. కాని కొంత డబ్బు, బంగారం అవసరం అని చెప్పాడు. ఆ మాటలు విన్న రామయ్య మనసు దిగులుగా మారింది. అయినా ధైర్యం చేసి ఊరిలో ఉన్న ధనవంతుల దగ్గరకు వెళ్లాడు. అయ్యా, నా అమ్మాయిల పెళ్లిళ్ల కోసం కొంత సహాయం చేయండి అని చేతులు జోడించాడు. కాని వాళ్ళు నవ్వుతూ, నీకప్పు ఇస్తే తిరిగి ఎలా చెల్లిస్తావు అన్నారు. కొంతమంది తలుపులు మూసేశారు. రామయ్య ఎంతో బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం ఏమైనా చేసి నా పిల్లల భవిష్యత్తు కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు. పక్క పట్టణానికి వెళ్లి పెళ్లికొడుకుల కుటుంబాలను ఒప్పించాలని అనుకున్నాడు. తన భుజంపై చిన్న సంచి వేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. మధ్యలో పెద్ద అడవి వచ్చింది. అడవిలో చీకటి, పక్షుల శబ్దాలు, గాలి ఊదే స్వరం భయంకరంగా అనిపించాయి. చాలాసేపు నడిచిన రామయ్య అలసిపోయాడు. ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. తన సంచిని పక్కన పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయాడు. అప్పుడే అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ చెట్టు ఒక్కసారిగా ప్రకాశించడం మొదలుపెట్టింది. చెట్టునుంచి మృదువైన స్వరం వినిపించింది. రామయ్యా? రామయ్య భయంతో చుట్టూ చూశాడు. ఎవరు? అని అడిగాడు. హెచ్చరించింది. అంతలో రామయ్య ఒక్కసారిగా మేల్కున్నాడు. అది కలేలే అనుకున్నాడు. కాని ఆశ్చర్యంగా తన పక్కనే అదే పెట్టె కనిపించింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా పెట్టెను తెరిచాడు. అందులో బంగారు నాణేలు మెరుస్తున్నాయి. రామయ్య కళ్ళలో ఆనందబాష్పాలు వచ్చాయి. దేవుడా, నా పిల్లలను కాపాడావు అని భావించాడు. ఆ డబ్బుతో రామయ్య తన 3 కుమార్తెల పెళ్లిళ్ళు సాదాసీదాగా కాని ఆనందంగా చేశాడు. ఊరివాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. కాని రామయ్య మాత్రం మారలేదు. ఇంకా పేదవాళ్లకు సహాయం చేస్తూనే ఉండేవాడు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవాడు. ఒకరోజు అదే ఊర్లో ఉన్న ధనవంతుడు రామయ్య రహస్యం తెలుసుకున్నాడు. ఎక్కడో మాయాసంపద దొరికిందట అని ఆశపడ్డాడు. ఆ రాత్రే అడవికి వెళ్లి అదే చెట్టు కింద పడుకున్నాడు. నాకు కూడా బంగారం కావాలి అని గట్టిగా కోరుకున్నాడు. కొద్దిసేపటికి చెట్టు కనిపించింది. కాని ఈసారి చెట్టు కోపంగా మాట్లాడింది. లోబులకి ఈ మాయ పనిచేయదు అని చెప్పింది. అప్పుడే ఆ ధనవంతుడి ముందు పెద్ద కోతుల గుంపు వచ్చి అతని సంచిని తీసుకుని పారిపోయింది. భయంతో అతను ఊరికి పరిగెత్తాడు. అప్పట్నుంచి ఊరివాళ్లు ఒక విషయం తెలుసుకున్నారు. మంచితనానికి ఎప్పుడూ ఫలితం ఉంటుంది. కాని లోభానికి ఎప్పుడూ శిక్ష తప్పదు.